ओम शांति। ओम शांति। आज का अव्यक्त मुरली का डेट है ఈ రోజు యొక్క అవ్యక్త మురళి యొక్క డేట్ 15 दिसंबर 2007। డిసెంబర్ 15, 2007వ సంవత్సరం। इस मुरली में बाबा कहते हैं, ఈ మురళిలో బాబా ఏం చెప్తున్నారంటే समय के महत्व को जान, సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకుని कर्मों की गुह्य गति का अटेंशन रखते हुए కర్మల గుహ్యగతిపై అటెన్షన్ పెడుతూ नष्ट मोहाबन నష్టమోహులుగా తయారయ్యి एवर रेडी बनो। ఎవరు రెడీగా కండి। अभी कौन सा समय चल रहा है? ఇప్పుడు ఎలాంటి సమయం నడుస్తుంది? संगम युग का समय चल रहा है। సంగమ యుగము నడుస్తుంది। माना डायमंड समय चल रहा है। అంటే వజ్రతుల్యమైన సమయం నడుస్తుంది। अपना 5000 साल का अपना जिंदगी श्रेष्ठ बनाना है तो మన 5,000 సంవత్సరాల యొక్క జీవితము చాలా శ్రేష్టంగా తయారు చేసుకోవాలి అంటే కనుక पुरुषार्थ अभी ही करना है। పురుషార్థము ఇప్పుడే చేయాలి। इस एक समय आप अपना जिंदगी श्रेष्ठ बनाएंगे तो ఈ ఒక్క సమయంలోనే మీరు మీ జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేసుకుంటే కనుక हर कल्प में आपका जिंदगी श्रेष्ठ बन जाएगा। ప్రతి కల్పంలోనూ మీ జీవితము చాలా శ్రేష్టంగా తయారవబడుతుంది। लौकिक में भी क्या करते हैं? లౌకికలో కూడా ఏం చేస్తాము? छोटे बच्चों का खेलने का समय अलग रहता है कि जब छोटा बच्चा रहता है ना, उस समय माँ के गोद में बैठकर वो खेलता है। చిన్న పిల్లల సమయం ఆడుకునే సమయం వేరేగా ఉంటుంది కదా। చిన్న పిల్లలు చాలా చిన్నప్పుడు వాళ్ళ అమ్మ ఒడిలో కూర్చుని ఆడుకుంటూ ఉంటారు। उसके बाद ಸ್ವಲ್ಪ छोटे बच्चा बड़ा होते ही घर में बाकी लोगों के साथ आजू बाजू घर वालों के साथ वो खेलना स्टार्ट करता है। ఆ చిన్న పిల్లవాడు కొంచెం పెద్ద అయిన తర్వాత ఇంట్లో మిగతా మిగతా పరివారంలో మిగతా వాళ్ళతోనూ మరియు పక్క ఇంటి వాళ్ళతోనూ కూడా ఆడటం మొదలు పెడతాడు। उसके बाद वो स्लोली स्कूल के तरफ एजुकेशन की तरफ अटेंशन रखता है। తర్వాత ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత ఆ బాబు స్కూల్ వైపు చదువు వైపు తన అటెన్షన్ మారుస్తున్నాడు। 3 साल से करीब 20 साल तक उनका मेन अटेंशन रहता है एजुकेशन की तरफ। ఆ 20 సంవత్సరాల వరకు 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు అతని అటెన్షన్ ఎక్కువ ఎటువైపు ఉంటుంది? చదువు వైపే ఉంటుంది। 3 साल से 20 साल तक 3 to 20। ఆ, 3 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు అతని అటెన్షన్ అంతా చదువు వైపే ఉంటుంది। हायर लेवल का एजुकेशन लेना है तो और भी ज्यादा भी कर सकते हैं। ఇంకా ఉన్నత విద్యలు నేర్చుకోవాలి అంటే ఇంకా ఎక్కువ చదువుకుంటూ ఉంటారు। उसके बाद कमाई का समय स्टार्ट होता है। దాని తర్వాత సంపాదించుకునే సమయం స్టార్ట్ అవుతుంది। कब तक? ఎప్పటి వరకు? अप्रोक्सीमेटली 60 to 65 ईयर तक। ఆ, ఇదంతా సంపాదన అంటే ఎప్పటి వరకు సంపాదించుకుంటారు? అప్రాక్సిమేట్ గా కనీసం 60 నుంచి 65 సంవత్సరాల వరకు సుమారు వాళ్ళు సంపాదన స్టార్ట్ చేస్తారు। उसके बाद होता है रिटायरमेंट लाइफ। ఆ తర్వాత రిటైర్మెంట్ లైఫ్ మొదలవుతుంది। इसके पहले आपने बहुत अच्छा जिंदगी लीड किया, डिसिप्लिन से किया। దీని भाई छोटेपन से रिटायरमेंट होने तक आपका जो जिंदगी था बहुत सुंदर था, डिसिप्लिन से था तो అయితే చిన్నప్పటి నుంచి పదవీ విరమణ జరిగిన వరకు మీ జీవితం చాలా క్రమశిక్షణతో వెళ్ళింది అంటే కనుక आपका रिटायरमेंट लाइफ बहुत सुंदर रहेगा। ఈ పదవీ విరమణ జరిగిన తర్వాత మీ జీవితం చాలా సుందరంగా అందంగా ఉంటుంది। इसके बीच में आपने आलस्य किया, अनडिसिप्लिन्ड है, प्लान का तरफ नहीं है, तो रिटायरमेंट लाइफ आपका चिंता से भरा हुआ रहेगा। అదే ఈ సమయంలో సరిగ్గా క్రమశిక్షణతో లేకుండా చాలా ఇష్టం వచ్చినట్టు చేసి అన్ని చేసి ఏమీ సరిగ్గా ప్లాన్ చేసుకోకుండా ఉంటే గనక రిటైర్ అయిన తర్వాత జీవితం బాగోదు। ऐसे ही అలాగే 5000 साल में जो आत्मा का जिंदगी है, 5,000 సంవత్సరాల్లో ఆత్మ యొక్క జీవితం ఏదైతే ఉందో इसके पहले हमने एक जन्म का शरीर की जिंदगी के बारे में हमने डिस्कशन किया। దీనికి ముందు మనము ఆ శరీరం शरीर का जो जिंदगी है एक जन्म के लिए, उसका समय के बारे में हमने डिस्कशन किया। శరీరం యొక్క ఆ ఆ एक జీవితం ఏదైతే ఉందో అది ఒక్క జన్మకి మనము డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ। हाँ, अभी आत्मा का जो 5000 साल का जो पीरियड है,
అయితే ఇప్పుడు ఆత్మకి 5,000 సంవత్సరాల యొక్క పీరియడ్ ఏదైతే ఉందో अभी संगम युग है पुरुषार्थ करने का समय। అది అది ఇప్పుడే సంగమ యుగమే, పురుషార్థం చేసుకునేటటువంటి యుగం. प्रारब्ध लेने का समय है। ప్రారబ్ధం కూడా తీసుకునేటటువంటి యుగం ఇదే. संबलता करने का युग है। సంభాళించుకునేది కూడా ఇదే. भविष्य के लिए कमाई जमा करके रखने का समय है। భవిష్యత్తు గురించి సంపాదించుకునేటటువంటి సమయం కూడా ఇదే. तो इस समय को इतना अटेंशन में रखते हुए కాబట్టి ఈ సమయంలో ఎంతో అటెన్షన్ తో ఉంటూ अपने कमाई को तीव्र करो। మీ సంపాదనని తీవ్రంగా చేసుకోండి. साथ में साथ में దాంతో పాటు आत्मा और शरीर दोनों को आपका जो जिंदगी है ना बहुत सुंदर बन जाएगा। దాంతో అప్పుడు ఆత్మకి మరియు శరీరం యొక్క జీవితం రెండూ కూడా చాలా అందంగా ఉంటాయి. इसके लिए దీని గురించి अपने पुरुषार्थ की तरफ మీ పురుషార్థం వైపు फुल अटेंशन रख रहे हो क्या? ఫుల్గా అటెన్షన్ పెడుతున్నారా లేదా? ये समय इतना श्रेष्ठ है। ఈ సమయం ఎంత శ్రేష్టమైనది అంటే फुल अटेंशन रखेंगे तो आप राजकुमार भी बन सकते हो। మీరు ఈ సమయంలో ఫుల్ అటెన్షన్ పెట్టారు అనుకోండి, మీరు రాజకుమారుడి కింద కూడా అవ్వచ్చు. अटेंशन नहीं रखा आप भिखारी भी बन सकते हो। మీరు అటెన్షన్ పెట్టలేదు అనుకోండి, బికారుల కింద కూడా అవ్వచ్చు. तो दोनों दोनों रिजल्ट्स आने का समय अभी है। కాబట్టి రెండిటికి రిజల్ట్స్ వచ్చేటటువంటి సమయం ఇదే. उसके लिए क्या करना पड़ेगा? దీని గురించి ఏం చేయాల్సి ఉంటుంది? पहले बाबा कहते नष्ट मोह। మొదట బాబా ఏం చెప్తున్నారంటే నష్ట మోహులుగా ఉండాలి అని చెప్పి. ज्यादातर हम बाबा के बच्चे बाबा को क्या कंप्लेंट करते हैं? మనం ఎక్కువగా బాబాకి మన పిల్లలందరూ ఏం కంప్లైంట్ చేస్తూ ఉంటాము? टाइम नहीं है। సమయం లేదు బాబా అంటాం. तो टाइम कहाँ जाता है? అయితే సమయం ఎక్కడికి వెళ్ళిపోతుంది? देह के लिए। దేహం గురించి వెళ్తుంది. देह भान, దేహబానం గురించి, देह अभिमान, దేహ అభిమానం గురించి, देह को सुंदर बनाने में, దేహాన్ని సుందరంగా తయారు చేయడంలోను, देह के इंद्रियों को सुख देने में, దేహం యొక్క ఇంద్రియాలకి సుఖం ఇవ్వటంలోను, देह को जो चाहिए वो साधन और पैसा इकट्ठा करने में, ఏవైనా ఏ సాధనాలు దేహానికి సంబంధించినటువంటి సాధనాలు వాటిని సేకరించడంలోను, हाँ, साथ में देहदारी जो ब्लड रिलेशनशिप है उनके लिए भी हम समय देते हैं। తర్వాత దేహదారులు అంటే దేహానికి సంబంధించిన రక్త సంబంధికులకి వాళ్ళకి ఏదైనా చేయటంలోను समय देते हैं। సమయం ఇస్తాం. सदा मन में वही लोग, वही घर, वही साधन मन में रहता है। సదా మన మైండ్ లో కూడా అదే ఇల్లు, అదే వాళ్ళ గురించే ఉంటుంది ఎప్పుడు ఆలోచనలు. क्यों? ఎందుకు? उन सभी को आपने मेरा समझ लिया ना मन से। ఎందుకంటే మనందరము కూడా మనస్సుతో వాళ్ళందరినీ నా వాళ్ళు అని అనుకున్నాం. जो आपने मेरा समझ लिया वो प्यार नहीं है, वो मोह है। అయితే మీరు ఏదైతే నా వాళ్ళు అని అనుకున్నారో అది ప్రేమ కాదు, అది మోహం. लेकिन కానీ सतयुग त्रेता युग में जिसको भी आप मेरा समझते उसको प्यार कहा जाता है। కానీ సత్యయుగంలోను త్రేతాయుగంలోను కూడా మీరు దేన్నైతే నాది అనుకున్నారో ఆ ఆ, దాన్ని ప్రేమ అంటారు. उससे उन लोगों से आपको प्यार मिल जाता है। అప్పుడు అక్కడ దాంతో ఈ ప్రేమతో వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు ప్రేమ లభిస్తుంది. क्योंकि उस समय जो आत्माएं रहते हैं ना, साधन रहते हैं ना, उनके साथ भगवान का शक्ति रहता है। ఎందుకంటే ఆ సమయంలో ఉన్న జనంతోనూ సాధనాలతోనూ ఆ సమయంలో భగవంతుని యొక్క శక్తి ఉంటుంది. इसीलिए आपको वही सुख का अनुभव होने लगता है। అందువల్ల మీకు అదే సుఖం యొక్క అనుభవం కలుగుతూ ఉంటుంది. लेकिन वर्तमान समय में आज जड़ साधन हो या रूहानी साधन हो, కానీ వర్తమాన సమయంలో జడ సాధనాలు అవ్వచ్చు, లేకపోతే ఆత్మిక సాధనాలు అవ్వచ్చు, उन सभी में रावण इतना बसा है। వాళ్ళందరిలోనూ కూడా రావణుడు ఎంత నిండి ఉన్నాడు అంటే आप मन बुद्धि से उनके साथ में कनेक्शन में रखेंगे, वो रावण का जो अवगुण है आप में आ जाएगा। మీరు మనసు బుద్ధి వాటి వైపు పెట్టారు అంటే ఆ రావణులోని ఉన్న అవగుణాలే మీకు కూడా వచ్చేస్తాయి. उससे आपको दुख तो होगा ना। అప్పుడు వాటితో మీకు దుఃఖం అయితే కలుగుతుంది కదా.
ये दुख अनुभव करने के लिए बाबा ने आपको सिलेक्शन किया है क्या? అయితే ఈ దుఃఖాన్ని అనుభవించడానికే మిమ్మల్ని బాబా సెలెక్ట్ చేసుకున్నారా ఏంటి? बाबा ने हमको क्लियर कट ज्ञान दिया है ना। బాబా మనకి చాలా స్పష్టంగా జ్ఞానాన్ని ఇచ్చారు కదా. बाबा ने ये नहीं कहा कि आप गृहस्थ धर्म तो छोड़कर चले जाओ, ये बाबा ने कभी भी नहीं कहा। అయితే బాబా మీరు గృహస్థంలా వదిలేసి మీరు వచ్చేయండి అని ఎప్పుడు బాబా చెప్పలేదు. लेकिन हर एक में या हर आत्मा में जो वर्जिनालिटी है, रूहानी गुण है, उस रूप में आत्मा को देखो। కానీ ఆత్మలో ఉన్న అసలు ఒరిజినల్ క్వాలిటీస్ ఏవైతే, ఒరిజినల్ గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రూపంలో ఆత్మని చూడండి. और उस आत्मा को और उस साधन को सदा ईश्वरीय सुख ही देते रहना। ఆ ఆత్మకు మరియు ఆ సాధనాలకి ఎల్లప్పుడూ కూడా ఈ ఈశ్వరీయ సుఖాన్ని ఇస్తూ వెళ్ళండి. इसीलिए अपने मन बुद्धि को అందువల్ల మన మనస్సు బుద్ధికి उनसे कट करना, उसको बाबा कहते हैं नष्ट। माना वहां से मन बुद्धि को क्या करना, कट करना। వాళ్ళందరి దగ్గర, వాటన్నిటి దగ్గర నుంచి మనస్సు బుద్ధిని కట్ చేయండి. దీన్నే బాబా ఏమన్నారు అంటే నష్టమోహము అని అన్నారు. और नेक्स्ट क्या करना है? రెండవది ఏంటి? एवर रेडी बनो। ఎవరు రెడీగా తయారవ్వండి. इसके लिए దేని గురించి? ऐसे लौकिक में भी कमाई करना है तो बाकी सभी लोगों को छोड़कर जॉब करने के लिए जाते हैं ना। ఎలాగంటే లౌకికల్లో ఏదైనా మనం సంపాదించాలి, జాబ్ కి వెళ్ళాలి అంటే అందరి దగ్గర నుంచి కట్ చేసుకుని జాబ్ కి వెళ్తాం కదా. जैसे कोई माता को गवर्नमेंट जॉब मिला है, ఎలా అంటే ఒక మాతకి గవర్నమెంట్ జాబ్ దొరికింది, डॉक्टर का जॉब है, అది డాక్టర్ జాబు. कोई रिमोट एरिया में उनको पोस्टिंग लगाया है, ఆవిడకి ఎక్కడో చాలా చాలా మారుమూల పల్లెటూరులో వేశారు ఆవిడకి జాబు. उसके लिए वो माता क्या करती है? అప్పుడు ఆ మాత ఏం చేస్తుంది ఆ జాబ్ గురించి? अपने पति को, अपने बच्चों को छोड़कर अकेले वहां जाकर क्या करती है, जॉब करके कमाई करती है ना। వాళ్ళ భర్తని పిల్లల్ని వదిలి అక్కడికి వెళ్ళి జాబ్ చేస్తుంది కదా సంపాదన గురించి. वहां जो उन्होंने कमाई किया है अपने बच्चों को भेज देती है। అక్కడ ఆవిడ ఏం సంపాదించిందో అది తమ పిల్లలకి పంపిస్తూ ఉంటుంది. तो पैसे कमाने के लिए जो भी त्याग करने के लिए वो माता रेडी हो जाती है। అయితే అక్కడ సంపాదన సంపాదించుకోవడానికి దేన్నైనా త్యాగం చేయడానికి ఆ తల్లి రెడీ అయిపోతుంది. ऐसे आप भी एवर रेडी बनो। అలా మీరు కూడా ఎవరు రెడీ అంటే ఎప్పుడు రెడీగానే అలా తయారవ్వండి. इसके लिए దేని గురించి? ड्रामा के अनुसार రామానుసారంగా बाप दादा బాప్ దాదా जब भी आपको डायरेक्शन देता है, ఎప్పుడు ఎప్పుడు మీకు డైరెక్షన్ ఇస్తారో, भले बाबा ने डायरेक्शन दिया या नहीं दिया, ఆ, అక్కడ బాబా డైరెక్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే सदा సదా विश्व परिवर्तन के लिए, విశ్వ పరివర్తన గురించి, विश्व कल्याण के लिए విశ్వ కళ్యాణం గురించి मास्टर ज्ञान सूर्य बनकर మాస్టర్ జ్ఞాన సూర్యుడి కింద తయారయ్యి बाबा का जो शक्तियां हैं బాబా యొక్క శక్తులు ఏవైతే ఉన్నాయో आपके द्वारा అవి మీ ద్వారా सारे विश्व को फैलना चाहिए। మొత్తం విశ్వంతటికి వ్యాపింపబడాలి. उसकी परिणाम स्वरूप దాని పరిణామ స్వరూపము दुनिया में जितना भी आत्माएं हैं ప్రపంచంలో ఎన్ని ఆత్మలుంటే उन सभी का समस्या का समाधान मिलना चाहिए। వాటన్నిటి యొక్క సమస్యలకు సమాధానం దొరికాయి. उसके रिटर्न में वो लोग दिल से थैंक यू कहना चाहिए। దానికి ఆ రిటర్న్ లో వాళ్ళ ఆత్మలందరూ హృదయపూర్వకంగా మీకు థ్యాంక్స్ చెప్పాలి. उस थैंक्स का प्रत्यक्ष फल का अनुभव आपको होना चाहिए। ఆ థ్యాంక్స్ యొక్క ప్రత్యక్షత ఫలం యొక్క అనుభవం మీకు జరగాలి. और वो जो कमाई कमाई है ना आपके अकाउंट में जमा होकर रहना चाहिए। మరియు ఆ సంపాదన ఏదైతే ఉందో అది మీ అకౌంట్ లో జమ అయ్యి ఉండాలి. इसीलिए అందువల్ల ड्रामा के अनुसार రామ అనుసారంగా आपका जो भी पार्ट है, ఇది ఏ పాత్ర ఉంటే, जो कर्म करना है, ఏ కర్మలు చెయ్యాలి అంటే फास्ट कंप्लीट करके అది చాలా త్వరగా చేసి కంప్లీట్ చేసుకుని ऐसे महान कार्य में अपना समय संकल्प लगाना है। ఇలాంటి మహత్తరమైన కార్యంలో మీ సమయాన్ని, సంకల్పాల్ని పెట్టాలి. आप जानते हैं మీ అందరికీ తెలుసు वर्तमान समय में कितना फास्ट दुनिया विनाश की तरफ जा रहा है। వర్తమాన సమయంలో ప్రపంచము ఎంత ఫాస్ట్ గా వినాశనం వైపు వెళ్తుందో. लोग दिन ब दिन ज्यादा दुख में जा रहे हैं। జనమంతా రోజు రోజుకు దుఃఖంలోకి వెళ్తున్నారు.
उसका समाधान क्या है उनको पता नहीं चल रहा है। దానికి సమాధానం ఏంటో వాళ్ళకి తెలియటం లేదు. मन में भगवान को रखकर अंदर से रो रहे हैं। మనస్సులో భగవంతుడిని పెట్టుకుని లోపల నుంచి దుఃఖిస్తున్నారు చాలా. तो उनकी समस्या का समाधान देने वाले कौन? అయితే వాళ్ళందరికీ సమస్యలకి సమాధానాలు ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరు? परम धाम का गेट ओपन करने वाले निमित्त कौन? పరంధామ యొక్క గేటు ఓపెన్ చేయడానికి నిమిత్తమైన వాళ్ళు ఎవరు? एडवांस पार्टी भी आप लोगों के लिए वेट कर रही है। అడ్వాన్స్డ్ పార్టీ వాళ్ళు కూడా మీ అందరి గురించి రెడీగా ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. लेकिन हम लोग क्या कर रहे हैं? కానీ మనం ఏం చేస్తున్నాము? बाबा 5-6 दिन से बहुत ठंडी पड़ रही है करके 3-3 ब्लैंकेट डालकर सो रहे हैं। బాబా 5-6 రోజుల నుంచి చాలా చలేస్తుంది అని చెప్పి 3-4 బెడ్షీట్లు కప్పుకుని పడుకుంటున్నాం. और ठंडी कंप्लीट होने के बाद गर्मी स्टार्ट होता है। ఈ చల్లదనం అంతా కంప్లీట్ అయిపోయిన వెంటనే వేడి 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 స్టార్ట్ అవుతుంది. उसके बाद बारिश स्टार्ट होता है। దాని తర్వాత వర్షాలు స్టార్ట్ అవుతాయి. बच्चों के पास सदा रीजन एवर रेडी रहता है। అయితే పిల్లల దగ్గర ఈ కారణం ఎప్పుడు ఎవరు రెడీగా ఉంటుంది. लेकिन కానీ जो बच्चे सच्चे दिल वाले रहते हैं ना, ఏ పిల్లలైతే సత్యమైన మనసుతో ఉంటారో वो कभी भी रीजन नहीं बताते हैं। ఆ పిల్లలు ఎప్పుడు కూడా కారణాన్ని చెప్పరు. बाबा को हंसी आती है। బాబాకి చాలా నవ్వు వస్తుంది. एक जगह पर बैठकर साधना करने के लिए बच्चे कारण बताते हैं। ఒక ప్లేస్ లో కూర్చుని సాధన చెయ్యాలి అంటే పిల్లలు ఒక కారణం చెప్తారు. और जिस्मानी सेवा के लिए शरीर को लेकर जाकर भागने के लिए बच्चे कारण नहीं बताते हैं। కానీ దేహానికి ఏమన్నా కావాలి అంటే అక్కడికి వెళ్ళడానికి దాన్ని ఆపడానికి పిల్లలు ఏ కారణమో చెప్పరు. तो इसका मतलब क्या है? అయితే దీని అర్థం ఏమిటి? रूहानी कमाई का इम्पोर्टेंस बच्चों को अभी तक मालूम नहीं है। ఆత్మిక సంపాదన యొక్క ఇంపార్టెన్స్ మా పిల్లలకి ఇప్పటి వరకు కూడా తెలియటం లేదు. तो आज बाप दादा ఈ రోజు బాప్ దాదా स्पेशली స్పెషల్ గా किन बच्चों को देख रहे थे? ఏ పిల్లల్ని చూస్తున్నారు? आज ఈ రోజు सर्व खजानों की दाता, సర్వ ఖజానాల దాత, ज्ञान का खजाना, జ్ఞానం యొక్క ఖజానా, शक्तियों का खजाना, శక్తుల ఖజానా, सर्व गुणों का खजाना, సర్వ గుణాల ఖజానా, श्रेष्ठ संकल्पों का खजाना देने वाला बाप दादा శ్రేష్ఠ సంకల్పాల ఖజానాన్ని ఇచ్చేటటువంటి బాప్ దాదా अपने चारों ओर के తమ నలువైపులా ఉన్న खजाने के बालक सो मालिक अधिकारी बच्चों को देख रहे हैं। ఖజానాలకు బాలికలు మరియు యజమానుల యొక్క తమ అధికారి పిల్లల్ని చూస్తున్నారు. बाबा सर्व खजान दे रहा है। బాబా అన్ని ఖజానాల్ని ఇస్తున్నారు. किनको दे रहा है? ఎవరికి ఇస్తున్నారు? अपने बच्चों को ही तो देता है। बाप कभी अभी बच्चों को देता है, दुनिया वालों को थोड़ा ही देता है। తమ పిల్లలకే కదా ఇస్తున్నారు. తండ్రి ఎవరికి ఇస్తారు? వాళ్ళ పిల్లలకే కదా ఇస్తారు, వేరే వాళ్ళకి ఇవ్వరు కదా. हम तो बाबा के बच्चे हैं। మనందరమేమో బాబా యొక్క పిల్లలము. लेकिन बाबा किनको देता है? కానీ బాబా ఎవరికి ఇస్తున్నారు? जो बच्चे बालक होकर बाबा से लेते हैं, ఏ పిల్లలైతే బాలకుల కింద తయారయ్యి బాబా దగ్గర నుంచి తీసుకుంటున్నారో और मालिक बनकर सारे विश्व को देने के लिए निमित्त बनते हैं, మరియు యజమానుల కింద అయ్యి మొత్తం విశ్వమంతటికి ఇవ్వడానికి రెడీ అవుతున్నారో उन बच्चों को ही बाबा सर्व खजाना ट्रांसफर करता है। అలాంటి పిల్లలకి బాబా సర్వ ఖజానాలను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. जो बच्चे स्वार्थी हैं, ఏ పిల్లలైతే స్వార్థంగా ఉన్నారో, कोई एक पर्पस के लिए, एक कारण के लिए योग कर रहे हैं, లేకపోతే ఏదో ఒక కారణం గురించి యోగాన్ని చేస్తున్నారో, उनको सारे खजाने का क्या जरूरत है? వాళ్ళందరికీ అన్ని ఖజానాల యొక్క అవసరం ఏముంది? सारे लोगों को समस्या का समाधान करना है तो आपको सारा खजाना चाहिए। అందరి యొక్క సమస్యలకి సమాధానం ఇవ్వాలి అంటే మీకు సర్వ ఖజానాలు కావాలి. क्योंकि हर एक का बीमारी अलग अलग है, हर एक का बीमारी का समाधान अलग अलग है। ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ అనారోగ్యము వేరే వేరేగా ఉంటుంది. ఆ అనారోగ్యానికి సమాధానం కూడా వేరే వేరేగా ఉంటుంది. तो सभी की समस्या का समाधान के लिए आप निमित्त बनेंगे, तब भी आपको सर्व गुण चाहिए, सर्व खजाना चाहिए। అయితే అందరికీ కూడా అనారోగ్యాలకి మీరు సమాధానం చెప్పాలి అంటే కనుక మీకు సర్వ గుణాలు కావాలి కదా.
यहाँ शक्तियां क्यों चाहिए, गुण क्यों चाहिए? అయితే ఇక్కడ శక్తులు ఎందుకు కావాలి, గుణాలు ఎందుకు కావాలి? 63 जन्मों का जो विकर्म विनाश करना है उसके लिए शक्ति चाहिए। ఆ 63 జన్మల యొక్క ఆ, వి- विकर्म विनाश करना है तो शक्ति चाहिए। 63 జన్మల యొక్క వికర్మలు వినాశనం అవ్వాలి అంటే శక్తులు కావాలి. जैसे आपके पास शरीर है, ఎలా అంటే మీ దగ్గర శరీరం ఉంది, आप शरीर को लेकर बाहर दुनिया में कुछ काम के लिए जाते हो, మీరు శరీరాన్ని తీసుకుని బయట ప్రపంచంలోకి వెళ్తారు. वापस आने तक क्या होता है? అది మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి ఏమవుతుంది? शरीर और शरीर के साथ में आपने जो भी साधन लेकर गए थे, बैग हो, कपड़ा हो, कार हो, स्लीपर हो, सभी गंदा हो जाता है ना। శరీరము, శరీరం యొక్క సాధనాలు, శరీరం మీద ఏం వేసుకుని వెళ్ళారో వాటన్నీ కూడా మురికిగా అయిపోతాయి కదా. साथ में शरीर में भी कभी खांसी, बुखार ऐसे बीमारी भी आ सकता है। దాంతో పాటు శరీరంలోకి దగ్గు లేకపోతే జ్వరము అలా ఏ ఒకటి వచ్చేస్తాయి. उसको तो क्लीन करना है ना। దాన్ని అయితే క్లీన్ చేయాలి కదా. कैसे क्लीन करते हो? ఎలా క్లీన్ చేస్తారు? पानी द्वारा, सोप द्वारा, ब्रश द्वारा, मेडिसिन द्वारा उसको क्लीन करते हो ना। నీళ్ళ ద్వారా లేకపోతే సబ్బు ద్వారా లేకపోతే ఏదైనా మందు వేసి దాన్ని శుభ్రం చేస్తారు కదా శరీరాన్ని. तो उसको निकालने के लिए शक्ति चाहिए। ఎందుకంటే వాటిని తీసివేయాలి, తొలగించాలి అంటే శక్తి కావాలి. एक बार वो क्लीन हो गया, అయితే అవి ఒకసారి శుభ్రం అయిపోయాయి. नेक्स्ट दुनिया में जाना है तो हम क्या सोचते हैं? మళ్ళీ నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఈ ప్రపంచంలోకి వెళ్ళాలంటే ఏం ఆలోచిస్తాము? स्पेशली माताएं क्या सोचते हैं? స్పెషల్ గా మాతలు ఏం ఆలోచిస్తూ ఉంటారు? नॉर्मल शरीर को लेकर नहीं जाते, बहुत सुंदर सजावट करके जाना चाहते हैं। సాధారణ శరీరాన్ని తీసుకుని వెళ్ళరు, చాలా బాగా అలంకరించుకుని బయటికి వెళ్తారు. जब सुंदर बनने के लिए जो साधन चाहिए उसको बाबा कहते गुण। అయితే సుందరంగా చెయ్యాలి అంటే ఏమైతే కావాలో వాటిని గుణాలు అని అంటారు. सतयुग त्रेता युग में जो चाहिए उसको बाबा कहते गुण। సత్యయుగము త్రేతాయుగములో ఏవైతే కావాలో వాటిని బాబా ఏమంటారు అంటే గుణాలు అంటారు. कोई कोई अपना अनुभव में कहते हैं, కొంతమంది వాళ్ళ అనుభవంలో చెప్తూ ఉంటారు, जब हम योग में बैठते कभी कभी बॉडी गर्म होता है। కొంతమంది అంటూ ఉంటారు, మేము యోగంలో కూర్చున్నప్పుడు అప్పుడప్పుడు మా శరీరము వేడిగా అయిపోతుంది అని చెప్పి. कभी कभी योग में बैठते हैं ना तब मन और तन शांत होता है, ऐसा क्यों? అప్పుడప్పుడు కూర్చుంటే మనస్సు శాంతంగా అవుతుంది ఎందుకు అని చెప్పి అడుగుతారు. कोई कोई ऐसे भी कहते हैं जो योग कराने वाले, అయితే కొంతమంది యోగం చేయించే వాళ్ళు ఏమంటూ ఉంటారంటే, जब भी हम कभी कभी किसी को दृष्टि देते हैं तब हमारा बॉडी गर्म होता है। ఎప్పుడైనా ఎవరికైనా మేము దృష్టి ఇస్తూ ఉంటే మా దేహము చాలా వేడిగా అవుతూ ఉంటుంది. उसके बाजू में और किसी को देंगे तब हमारा मन क्या होता है, ठंडा हो जाता है, ऐसे क्यों? వాళ్ళ పక్క వాళ్ళకి ఎవరికైనా ఇస్తూ ఉంటే, దృష్టి ఇస్తూ ఉంటే అప్పుడు మా దేహం చల్లగా అవుతూ ఉంటుంది, అలా ఎందుకు అని అడుగుతాం. हाँ, जब आपके तन में गर्मी हो रहा है इसका मतलब మీ తనువులో వేడి వస్తుంది అంటే దాని అర్థం ఏంటి అంటే, आपका विकर्म विनाश हो रहा है। దాని అర్థం ఏంటంటే మీ వికారాలు వినాశనం అవుతున్నాయి అని చెప్పి. इसके लिए बाबा कहते ज्वालामुखी योग कहते हैं ना, विकर्म विनाश करना है तो ज्वालामुखी योग करो। దాన్నే బాబా అంటారు కదా, వికర్మలు వినాశనం అవ్వాలి అంటే జ్వాలాముఖి యోగం చెయ్యండి అని. దాన్నే అలా వేడి అవుతుందంటే దాన్ని జ్వాలాముఖి యోగం అని అంటారు. आपको शांति का एहसास हो रहा है, इसका मतलब सतयुग त्रेता युग का जो स्टॉक है वो जमा हो रहा है। మీకు ఏదో చల్లదనం అవుతుంది, చల్లగా అవుతుంది అంటే కనుక దాని అర్థం ఏంటంటే మీకు సత్యయుగము త్రేతాయుగంలోని మీ అకౌంట్ లోకి జమ అవుతుంది అని అర్థం. जब आप योग कराने के लिए बैठे हो, మీరు యోగం చేయించడానికి కూర్చున్నప్పుడు आगे वाले आत्मा के मन में क्या इच्छा है? మీ మీ ముందు కూర్చున్న ఆత్మకి మనసులో ఏం కోరిక ఉంది? वो तो आपको उन्होंने नहीं बताया, उन्होंने तो भगवान को बताया है। ఆ ఆత్మ మీకేమీ చెప్పలేదు, ఆ ఆత్మ డైరెక్ట్ గా భగవంతుడికే చెప్పారు. तो वो विकर्म के कनेक्टेड कुछ इच्छा है तो आपके द्वारा बाबा शक्ति फ्लो करता है, इसलिए आपको गर्मी का एहसास होता है। వాళ్ళు వికర్మలకి సంబంధించింది ఏదైనా అడిగితే కనుక కోరిక, బాబా మీ ద్వారా శక్తిని ఫ్లో చేయించేటప్పుడు మీకు ఆ వేడిగా మీకు అనుభవం తెలుస్తుంది. और आगे वाला आत्मा शांति सुख आनंद पूछ रहा है तो बाबा वही आपके द्वारा देता है, वही अनुभव आपको होता है।
మీ ఆ ఆత్మ శాంతి, సుఖము, ఆనందము అడిగితే కనుక బాబా మీ ద్వారా అవే ప్రవహించేటట్టు, ఆ శక్తే ప్రవహించేటట్టు చేస్తారు, అదే ప్రవహించేటట్టు చేస్తారు. అప్పుడు మీకు అలా చల్లదనం యొక్క అనుభవం జరుగుతుంది. ऐसे अनुभव नहीं हो रहा है तब समझ लो आपको योग नहीं लग रहा है। అలా మీకు జరగటం లేదు అంటే అనుకోండి, మీకు యోగం సరిగా జరగటం లేదు అని అర్థం. अनुभव अलग है, मुख से कहना अलग है। అనుభవం వేరు, అలా నోటి నుంచి చెప్పడం వేరు. जब अनुभव होता है कहने का देखने का जरूरत नहीं रहता है। అయితే మీకు అనుభవం జరిగితే కనుక చెప్పాల్సిన అవసరం లేదు. बाबा तो सभी लोगों को सारे खजाना दे देता है। బాబా అందరికీ కూడా అన్ని ఖజానాల్ని ఇస్తూ ఉంటారు. किसी को ज्यादा किसी को कम तो नहीं देता है। కొంతమందికి ఎక్కువ, కొంతమందికి తక్కువ ఇవ్వరు. बाबा तो सागर है। బాబా అయితే సాగరుడు. लौकिक में भी कोई कोई सागर के साथ कैसे कनेक्शन में आते हैं। लौकिक में भी जिनको भी सागर को देखना है, सागर के संबंध में आना है, जो पानी का सागर, उसके लोग कैसे उनके कनेक्शन में आते हैं। లౌకికల్లో కూడా ఎవరైనా సముద్రాన్ని చూడాలి అంటే గనుక వాళ్ళు ఎలా కనెక్షన్ లోకి వెళ్తారు ఆ సముద్రం దగ్గరికి? एक है स्वप्न द्वारा सागर को इमेजिन करना और उसके साथ कनेक्ट होना। ఒకటి ఏంటంటే కలలో కలలో సముద్రాన్ని ఊహించుకుని అలా కనెక్ట్ అవుతారు సముద్రంతో. दूसरा है समुद्र का फोटो देखना। రెండవది ఏంటంటే సముద్రం యొక్క ఫోటో తీసుకుని సముద్రంతో కనెక్ట్ అవుతారు. तीसरा है जो समुद्र के बारे में जो रिकॉर्डिंग किया है ना वीडियो द्वारा, उसको टीवी के माध्यम द्वारा या मोबाइल के माध्यम द्वारा समुद्र को देखना। మూడవది ఏంటంటే సముద్రాన్ని ఎవరైనా రికార్డ్ చేశారు అనుకోండి, దాన్ని సెల్ ద్వారా, మొబైల్ ద్వారా గానీ లేకపోతే టీవీ ద్వారా గానీ చూసి దాంతో కనెక్ట్ అవుతారు. नेक्स्ट होता है समुद्र को दूर से देखना। తర్వాత నాలుగవది ఏంటి? సముద్రాన్ని దూరం నుంచి చూడటం. थोड़े लोग क्या करते हैं, समुद्र का तट पर जाते हैं। కొంతమంది ఏం చేస్తారు? సముద్ర తీరానికి వెళ్తారు. थोड़े लोग क्या करते हैं, उसके में थोड़ा पाँव रखते हैं, थोड़ा सा उसका वेव्स है ना आकर टच करके चला जाता है। కొంతమంది ఏం చేస్తారు అంటే ఆ అక్కడ సముద్రపు అలలు వస్తాయి కదా, అక్కడ దాంట్లో కాళ్ళు పెట్టి కొంచెం టచ్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. हाँ, छोटा लोग क्या करते हैं, उसके अंदर में जाकर स्विमिंग करते हैं। కొంతమంది చిన్నపిల్లలు ఏం చేస్తారు? ఆ సముద్రంలోకి వెళ్ళి ఈత కొడుతూ ఉంటారు. और बहुत थोड़े लोग क्या करते हैं, చాలా కొంతమంది ఏం చేస్తారంటే उस समुद्र में रहकर ఆ సముద్రంలో ఉంటూ समुद्र का जो पानी है, సముద్రం యొక్క నీరు ఏదైతే ఉందో, समझ लो वो पानी स्वीट वाटर है। అనుకోండి ఇలా సముద్రంలో యొక్క నీళ్లు చాలా తీయగా ఉన్నాయి అని. समुद्र ने आपको परमिशन दे दिया है कि इसमें जो भी साधन है, माना पानी है, जिसको जो चाहिए जितना चाहिए आप दे दो, उसने आपको परमिशन दे दिया। అప్పుడు సముద్రము వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది, ఇందులో ఉన్నది ఎవరికి ఏం కావాలో ఎంత కావాలో ఇవ్వండి అని చెప్పి. तो लोग वहां क्यू में खड़े हैं। అయితే అక్కడ జనం అంతా క్యూలో నుంచుని ఉన్నారు. कोई हाथ में पानी ले रहा है, కొంతమంది చేత్తో నీళ్లు తీసుకుంటున్నారు. कोई बॉटल लेकर आए हैं, కొంతమంది బాటిల్ తీసుకుని వచ్చారు. कोई टैंकर लेकर आए हैं। కొంతమంది ట్యాంకర్స్ తీసుకుని వచ్చారు. जिनको जितना चाहिए आप भर भर कर दे रहे हो। ఎవరికి ఎంత కావాలో మీరు దాని నిండా నింపి నింపి ఇస్తున్నారు. तो आप सभी लोग बच्चे ही हो। అయితే మీరు అందరూ కూడా పిల్లలే. जो भी कर्म करने के लिए समुद्र का जो मालिक ने आपको परमिशन दे दिया, समुद्र ने परमिशन दे दिया। అయితే ఈ ఏవన్నీ కర్మలు చేయడానికి సముద్రం అంటే యజమాని సముద్రం మీకు అనుమతి అయితే ఇచ్చారు. हाँ, लेकिन समुद्र का जो राजा है उनको किन बच्चों को देकर खुश होता है। అయితే సముద్రం యొక్క రాజు ఉన్నాడు కదా, అతనికి ఎవరిని చూస్తే సంతోషం అనిపిస్తుంది? जो बच्चे पिताजी का जो जायदाद दूसरों को देते हैं उनको देकर समुद्र को खुशी होता है ना। అయితే ఏ పిల్లలైతే సముద్రం యొక్క తండ్రి యొక్క తన ఆస్తిని అందరికి పంచుతున్నారో ఆ పిల్లల్నే చూసే కదా తండ్రికి ఆనందం వస్తుంది. तो अपने को चेक करो, కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి. मैं कौन। నేను ఎవరిని? भगवान को अभी भी स्वप्न में देख रहे हैं భగవంతుణ్ణి ఇప్పుడు కూడా నేను స్వప్నంలోనే చూస్తున్నానా? या भगवान के प्रति इमेजिनेशन है, లేకపోతే భగవంతుణ్ణి ఊహించుకుంటున్నానా ఊహల్లో? या फोटो देखकर मेरा योग चल रहा है। లేకపోతే ఫోటో చూసి నా యోగం నడుస్తుందా? पीस ऑफ माइंड चैनल लगाकर मेरा योग चल रहा है।
లేకపోతే పీస్ ఆఫ్ మైండ్ ఛానల్ పెట్టుకుని నేను యోగాన్ని చేస్తున్నానా? या तीसरा नेत्र ओपन करके भगवान को धूर में रखते हुए बाबा से किरणें ले रहे हैं। లేకపోతే మూడవ నేత్రం ఓపెన్ చేసి భగవంతుని ఎక్కడో ఉన్న భగవంతుని చూస్తూ కిరణాలను తీసుకుంటున్నారా? या उनके नजदीक में जाके किरणें ले रहे हैं। లేకపోతే ఆయన దగ్గరగా వెళ్లి కిరణాలు తీసుకుంటున్నారా? या उनके गोद में बैठकर उनसे नहाना माना सुख का अनुभव कर रहे हो। లేకపోతే ఆయన ఒడిలో కూర్చుని అక్కడ సుఖాన్ని యొక్క అనుభవం అనుభవిస్తున్నారా? या उनके गोद में बैठकर उनका जो शक्ति सारे विश्व को दे रहे हो। లేకపోతే ఆయన ఒడిలో కూర్చుని ఆయన శక్తిని మొత్తము విశ్వమంతటికి ఇస్తున్నారా? चेक करो। చెక్ చేసుకోండి. बाबा तो विशेष अव्यक्त मुरली में బాబా అయితే విశేష అవ్యక్త మురళిలో देने का बात ही करते हैं। ఇచ్చేటటువంటి విషయాలే చెప్తారు కదా. बेहद का ही कहते हैं, विश्व कल्याण के लिए कहते हैं। అనంతంగానే చెప్తూ ఉంటారు, విశ్వ కళ్యాణం గురించే చెప్తూ ఉంటారు. लेकिन हम बच्चे क्या करते हैं? కానీ మన పిల్లలందరూ ఏం చేస్తూ ఉంటాము? 84 जन्म में मांगने का संस्कार रहने के कारण उसको हम चेंज नहीं कर रहे हैं। ఈ 84 జన్మల్లోనూ అడిగేటటువంటి సంస్కారం ఉంది కదా, దాన్ని మనము మార్పు చేయట్లేదు. तो सभी को बाबा ने एक ही ज्ञान दिया। అందరికీ కూడా అయితే బాబా ఒకే జ్ఞానాన్ని ఇచ్చారు. खजाने किसी को ज्यादा किसी को कम तो नहीं दिया। కొంతమందికి ఖజానాలు ఎక్కువ, కొంతమందికి తక్కువ ఇవ్వలేదు. समुद्र के पास कभी भी कोई भी लोग जा सकते हैं, वहां परमिशन नहीं रखते हैं, गेट भी नहीं डाला हुआ रहता है। సముద్రంకి వెళ్ళడానికి పర్మిషన్ అవసరం లేదు, అది ఎప్పుడు గేట్ తీసే ఉంటుంది, ఎవరైనా వెళ్ళొచ్చు. कितना भी किसी को दे दो कोई पूछते नहीं है। ఎవరికి ఎంత ఇచ్చినా సరే ఎవరు అడిగే వాళ్ళు ఎవరు లేరు అక్కడ. समुद्र से जो भी लेना है उसको आपको पैसा देने का कोई जरूरत नहीं है। సముద్రం నుంచి ఏమైనా తీసుకోవాలి అంటే సముద్రానికి ధనాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. तो आप लोगों को बाबा ने सिलेक्शन किया है और जायदाद भी दे रहे हैं। అయితే బాబా మీ అందరినీ సెలెక్షన్ చేసుకున్నారు. ఆయన వారసత్వాన్ని ఆయన ఆస్తిని కూడా మీకు ఇస్తున్నారు. लेकिन आप बच्चे क्या कर रहे हो? खुद को चेक करो। కానీ మీ పిల్లలందరూ ఏం చేస్తున్నారో స్వయాన్ని చెక్ చేసుకోండి. ऐसे मेरे महान बच्चे నా మహత్తరమైన పిల్లలు बाप दादा के नयनों में समाये हुए हैं। బాబా యొక్క కళ్ళల్లోని ఇమిడి ఉన్నారు. दिल में नहीं बैठे हैं, హృదయంలో కూర్చోలేదు, सिर के ऊपर भी नहीं बैठे हैं, తల మీద కూడా కూర్చోలేదు, हाथ में भी नहीं बैठे हैं, చేతిలో కూడా కూర్చోలేదు, आगे भी नहीं बैठे हैं, ముందు కూడా కూర్చోలేదు, नयनों में बैठे हैं। కళ్ళల్లో కూర్చున్నారు. क्यों? ఎందుకు? जैसे हमारे आंखों के आगे हम स्पेक्ट्स रखते हैं ना, మన కళ్ళ ముందు మనము కళ్ళజోడు పెట్టుకుంటాం కదా. तो इससे क्या होता है ना, दुनिया आपको और भी क्लियर रूप में दिखाई देता है। ఇలా కళ్ళజోడు పెట్టుకోవడం వల్ల ప్రపంచం ఇంకా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ऐसे बाबा के आंखों के सामने हम वहां रहने से అలాగే బాబా యొక్క కళ్ళ ఎదురుగా మనం ఉండటం వల్ల बाबा अपने आंखों से जो दुनिया को जिस भाव से देखता है ना, బాబా ఈ ప్రపంచాన్ని ఏ భావంతో అయితే చూస్తారో वो सभी हमको दिखाई देता है। అదంతా మనకి కనిపిస్తూ ఉంటుంది. अंदर आत्मा का जो दर्द है, లోపల ఆత్మ యొక్క లోపల ఏదైతే దుఃఖం ఉందో, चिंता है, చింత ఉందో, समस्या है, సమస్య ఉన్నాయో वो सभी दिखाई देता है। అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. वो आपको भी दिखाई देगा। అవి మీకు కూడా కనిపిస్తాయి. उसके साथ में దాంతో పాటు आपके द्वारा जो शक्ति फ्लो होता है, మీ ద్వారా ఏదైతే శక్తి ప్రవహిస్తూ ఉంటుందో उस समस्या से वो आत्माएं जब बाहर आते हैं, ఆ సమస్య నుంచి ఆ ఆత్మ బయటికి వచ్చినప్పుడు कितना वो खुशी से थैंक यू मेरा बाबा कहते हैं। ఎంత సంతోషంతో థ్యాంక్ యూ అని మేరా బాబా నా బాబా అని చెప్తుందో ఆత్మ, या भगवान कहते हैं, गॉड कहते हैं, जो भी जिस भाव से जो भी आत्मा भगवान के प्रति थैंक यू कहते हैं, ఏ భగవంతుడైనా సరే ఈ ఆత్మ ఏ భావంతో అయితే థ్యాంక్స్ చెప్తుందో वो बाबा भी देखता है, साथ में आप भी देखते हो। ఆ దాన్ని బాబా చూస్తారు, దాంతో పాటు మీరు కూడా చూస్తారు. तो वर्तमान समय के अनुसार కాబట్టి వర్తమాన సమయానుసారంగా आपका पाठ ऐसे ही होना चाहिए। మీ పాత్ర ఇలానే ఉండాలి. जैसे किसी का दुख का देखेंगे, उसको सुख देने के लिए आप सोचते हो ना। ఎలా అంటే ఎవరినైనా మీరు దుఃఖంలో ఉన్నప్పుడు చూసినప్పుడు వాళ్ళకి సుఖాన్ని ఇవ్వాలి అని మీరు ఆలోచిస్తూ ఉంటారు కదా.
आपके लौकिक भाई बहनें भी आपके साथ जिन्होंने जन्म लिया है कि परिवार में, वो बहुत दुखी हैं, उनकी हेल्प करने के लिए आप भी सोचते हो ना। మీ లౌకిక పరివారంలో మీ మీ సోదర సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీతో పాటు జన్మని తీసుకున్నారో వాళ్ళు ఏదైనా దుఃఖంలో ఉంటే గనక వాళ్ళకి మీరు ఎలా సుఖాన్ని ఇవ్వాలి, ఎలా సాయం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా. क्योंकि आपके पास तो बहुत धन है। ఎందుకంటే మీ దగ్గర చాలా ధనం ఉంది. भले आपके पास नहीं है, लेकिन आपका जो पिता है, आपका जो पति है, आपका जो फ्रेंड है, जिसके साथ आप रह रहे हो, उनके पास बहुत धन है। లేకపోతే మీ మీ తండ్రి ఎవరున్నారో లేకపోతే మీ భర్త వాళ్ళతో ఎవరితో అయితే మీరు ఉంటున్నారో వాళ్ళ దగ్గర చాలా ధనం ఉంది. दूसरी बात, రెండో విషయం ఏంటంటే उनके पास जो भी जायदाद है, जितना आप दूसरों को देते हो ना, कुछ ऑब्जेक्शन नहीं करता है वो, और भी थैंक यू कहता है, आपने बड़े अच्छा किया, अच्छा किया, और भी दे दो, और भी दे दो, ऐसे कहते हैं वो। అప్పుడు వాళ్ళు అడగకుండానే మీరు వాళ్ళ అనుమతి లేకుండానే మీరు ఇక్కడ సాయం చేయవచ్చు కదా. అప్పుడు ఇంకా వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారు, ఇంకా ఇవ్వి ఇంకా ఇవ్వి ఇంకా సాయం చెయ్యి అని చెప్పి. साथ में దాంతో పాటు आपको इतना अधिकार देते हैं, మీకు ఎంత అధికారాన్ని ఇస్తారు అంటే उनको देने के लिए मुझे पूछने का जरूरत नहीं है, देने के बाद भी मुझे कहने का जरूरत नहीं है, जितना अच्छा हो आप दे दो। మీరు వాళ్ళకి ఏమైనా ఇవ్వాలి అంటే నా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇచ్చాక కూడా చెప్పాల్సినటువంటి అవసరం లేదు, నువ్వు ఎంత కావాలంటే అంత తీసుకో అని చెప్తారు. लेकिन కానీ इतना देने के लिए उतना खजाना तो रहना चाहिए ना। అంత ఇవ్వాలి అంటే అంత ఖజానా అయితే మీ దగ్గర ఉండాలి కదా. तो కాబట్టి ऐसे सदा जो बच्चे दाता बनते हैं, ఇలా సదా ఏ పిల్లలైతే సదా దాతల కింద తయారవుతారో ऐसे खजाने से स्टॉक किए हुए हैं, అలాంటి ఖజానాతో స్టాక్ అయ్యి ఉందో दाता के रूप में देकर सदा हर्षित रहते हैं, దాత రూపంలో ఇచ్చి సదా హర్షితులుగా ఉంటారో उन बच्चों को देखकर बाबा बहुत खुश हो रहे हैं। అలాంటి పిల్లల్ని చూసి బాబా సంతోషపడుతున్నారు. लेकिन కానీ ऐसे देना है तो అలా ఇవ్వాలి అంటే కనుక कमाई तो करना पड़ेगा ना। సంపాదన అయితే సంపాదించుకోవాలి కదా. कमाई नहीं करेंगे तो जमा कैसे करेंगे। సంపాదనే సంపాదించట్లేదు అంటే ఎట్లా జమ చేసుకుంటారు. तो कमाई करने का समय क्या है। అయితే సంపాదన సంపాదించుకునేటువంటి సమయం समय ఏమి. वर्तमान संगम युग ही वही समय है। ఇదే వర్తమాన సంగమ యుగమే మనము సంపాదించుకునేటటువంటి సమయం. इस समय में सारे कल्प की प्रारब्ध बना सकते हो। సమయంలోనే మొత్తం కల్పమంతటికి ప్రారంభం తయారు చేసుకోగలరు. इस समय का इतना वैल्यू है, ఈ సమయానికి ఎంత వాల్యూ ఉంది అంటే एक सेकेंड में एक साल का समान है। ఒక్క సెకండ్ కి ఒక్క సంవత్సరంతో సమానం. ये मुरली मैंने पहले पहले भी पढ़ा था। ఈ మురళిని నేను ముందు కూడా చదివాను. मैंने सोचा నేను ఆలోచించాను, एक सेकेंड एक साल के समान है। ఒక్క సెకండ్ ఒక్క సంవత్సరంతో సమానం. हमको तो 5,000 साल के लिए चाहिए। మనకేమో 5,000 సంవత్సరానికి కావాలి. तो 5,000 सेकेंड राजयोग कर लिया तो काम हो गया ना। అయితే 5,000 సెకండ్లు రాజయోగం చేస్తే సరిపోతుంది కదా. एक सेकेंड में एक साल का मिलता है, तो 5,000 सेकेंड कर लिया तो 5,000 साल हो गया, और सारे जिंदगी क्यों योग करना है। అయితే ఒక్క సెకండ్ చేస్తే ఒక సంవత్సరంతో సమానము. అయితే 5,000 సెకండ్లు చేస్తే 5,000 సంవత్సరాలకి సరిపోతుంది కదా. ఇంకా మనం జీవితాంతో ఎందుకు రాజయోగం చేయడము. लेकिन बाबा ने कहा అయితే బాబా ఏం చెప్పారంటే उस सेकंड ऐसे रहना चाहिए, ఆ సెకండ్ ఎలా ఉండాలి అంటే आत्मा उतना प्योर रहना चाहिए। ఆత్మ చాలా ప్యూర్ గా ఉండాలి. उस समय आपका मन इस दुनिया के कोई भी व्यक्ति के साथ, कोई साधन के साथ, कोई शरीरधारी के साथ, किसी के साथ भी नहीं रहना चाहिए। ఆ సమయంలో మీ మీ మనస్సు ఆ ఏ ఏ సాధనంతో కానీ ఏ వ్యక్తితో కానీ ముడిపడి ఉండకూడదు. 5,000 साल से आपका पास जो संस्कार है ना देह का, उसके साथ भी कनेक्शन नहीं होना चाहिए। 5,000 సంవత్సరాల నుంచి మీ దగ్గర ఉన్న సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటితో కూడా ఉండకూడదు, కనెక్ట్ అయి ఉండకూడదు. साथ में उस सेकंड में बाबा का जो शक्ति है ना, विश्व के सभी लोगों के तक जाकर पहुंचना चाहिए। దాంతో పాటు బాబా యొక్క శక్తి ఏదైతే ఉందో అది మీ ద్వారా విశ్వం అంతటికి కూడా వెళ్ళి తీరాలి. उतना पावरफुल योगिक स्टेज हमारा है क्या। అంత శక్తివంతమైన యోగం చేసేటటువంటి స్టేజ్ మన దగ్గర ఉందా. उतना प्योर है हम।
అంత ప్యూర్ గా ఉన్నామా మనం? तभी ये साधना आप कर सकते हो। ఇప్పుడే మీరు ఈ సాధనని చేయగలరు. 5,000 साल में 5,000 సంవత్సరాల్లో इतना अमूल्य समय कभी भी आपको नहीं मिल सकता। ఇంత అమూల్యమైన సమయం మీకు ఎప్పుడూ దొరకదు. भविष्य में आप कमाई नहीं कर सकते हो। భవిష్యత్తులో అయితే మీరు సంపాదన సంపాదించుకోలేరు. खर्चा कभी भी कर सकते हो, लेकिन कमाई सदा नहीं कर सकते हो। ఎప్పుడైనా ఖర్చు చేయగలరు, లేకపోతే కానీ ఎప్పుడు సంపాదన సంపాదించలేరు. 1 करोड़ रुपए कमाई करना कितना मुश्किल है, 1 करोड़ रुपए 1 सेकंड में भी आप खाली कर सकते हो। 1,00,00,000 సంపాదించడం చాలా కష్టం, కానీ 1 సెకండ్ లో మీరు 1,00,00,000 ఖర్చు పెట్టగలరు. इसीलिए कहा है, అందువల్లే అన్నారు ఇలా, अब नहीं तो कभी नहीं। ఇప్పుడు అవ్వకపోతే మరెప్పుడు అవ్వదు అని. ये तो हीरे जैसा जन्म है। ఇది వజ్రతుల్యంతో సమానమైన జన్మ. सतयुग है वो गोल्डन जैसा है। సత్యయుగం అయితే అది స్వర్ణయుగం. तो अपने को चेक करो। కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి. वर्तमान समय में अपने जिंदगी में వర్తమాన సమయంలో మీ జీవితంలో हर संकल्प, ప్రతి సంకల్పము, हर समय, ప్రతి సమయము, हर कर्म में, ప్రతి కర్మలోను, संबंध संपर्क में, సంబంధ సంపర్కాల్లోనూ, कर्म के फल में కర్మల యొక్క ఫలితాల్లోనూ डायमंड के रूप में खुशी का एहसास हो रहा है। డైమండ్ రూపంలో మీకు సంతోషం యొక్క అనుభవం అవుతుందా, జరుగుతుందా? तो चेक करो, చెక్ చేసుకోండి. అయితే ऐसे अनुभव आपकी जिंदगी में हैं। ఇలాంటి అనుభవం మీ జీవితంలో ఉందా? कभी कभी जब बाबा के मिलन में जाते, सिर्फ उस समय नहीं, అప్పుడప్పుడు బాబా మెల్లంకి వెళ్తారు, ఆ సమయంలో కాదు, सदा अपने जिंदगी में रहना चाहिए। సదా మన జీవితంలో, మీ జీవితంలో ఉండాలి ఇది. साथ में దాంతో పాటు संगम युग में भगवान भी तो आपके साथ में है ना। సంగమ యుగంలో భగవంతుడు కూడా మీతోనే ఉన్నారు కదా. बहुत लोग जो भगवान से बिछड़े हुए थे, अभी आकर भगवान से मिलन मना रहे हैं। చాలా మంది భగవంతుడి దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చి మిలనాన్ని జరుపుకుంటున్నారు. परमात्मा का प्यार का अनुभव कर रहे हैं। పరమాత్మని యొక్క ప్రేమ యొక్క అనుభవాన్ని చెందుతున్నారు. परमात्मा का ज्ञान ले रहे हैं। పరమాత్మని యొక్క జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. परमात्मा के खजानों की प्राप्ति के अधिकारी बनते हैं। పరమాత్మని యొక్క ఖజానాల యొక్క ప్రాప్తి యొక్క అనుభవాన్ని చెందుతున్నారు. 5,000 साल के बाकी टाइम पर 5,000 సంవత్సరాలు వేరే బాకీ సమయంలో, మిగతా సమయంలో आपके साथ देव आत्माएं भी मिलेंगी, మీతో దేవాత్మలు కూడా కలుస్తారు, महान आत्माएं भी मिलेंगी। మహానాత్మలు కూడా కలుస్తారు మీరు. लेकिन परमात्मा तो सिर्फ अभी मिलते हैं ना। కానీ పరమాత్మ అయితే ఇప్పుడే మనకి దొరుకుతారు కదా, కలుస్తారు కదా. साथ में परमात्मा ईश्वरीय परिवार भी मिलता है। దాంతో పాటు పరమాత్మ యొక్క ఈశ్వరీయ పరివారం కూడా దొరుకుతుంది. लौकिक में भी हम क्या करते हैं, లౌకికలో కూడా మనం ఏం చేస్తాము, नजदीक पहचान वालों का शादी है तो भागते हैं। మన దగ్గర సంబంధికులు, బంధువులు వివాహం అయితే మనము పరిగెట్టుకుని వెళ్తాం. क्यों? ఎందుకు? सारे परिवार वाले बातों करने के लिए एक ही जगह पर मिलता है ना, ऐसा अपॉर्चुनिटी कभी भी नहीं मिलता है। మొత్తం పరివారంలో వాళ్ళందరూ మాట్లాడడానికి ఒక దగ్గరే దొరుకుతారు కదా, మళ్ళీ అలాంటి అవకాశం ఇంకెప్పుడు రాదు అని చెప్పి. फ्रेंड्स का कोई फंक्शन है तब भी भागते हैं, क्योंकि बहुत सालों के बाद फ्रेंड्स मिल रहे हैं करके। ఫ్రెండ్స్ లో ఇంట్లో ఏదైనా కూడా ఆ వివాహం ఉంటే కూడా వెళ్తాము, ఎందుకంటే మళ్ళీ ఫ్రెండ్స్ ఎప్పుడో కానీ కలవము అని చెప్పి. लेकिन जब ईश्वरी सेवा के लिए जाते हो, ईश्वरी परिवार में जाते हो, इसी नशे में जाते हो क्या? అయితే మీరు ఈశ్వరీయ సేవ చేయడానికి ఈశ్వరీయ పరివారంకి వెళ్ళినప్పుడు ఇదే నశాలో వెళ్తారా? कोई कोई जाते भी है। కొంతమంది వెళ్తారు కూడా. माउंट आबू में जाते हैं, మౌంట్ ఆబు వెళ్తారు, कर्नाटक का मिलन है, కర్ణాటకలో మిల్లం అయితే వెళ్తారు, हमारे कर्नाटका का भाई बहनें मिलते हैं। కర్ణాటక యొక్క ఆ మా సోదర సోదరులందరూ కలుస్తారు, उनसे टोली मिलता है, వాళ్ళ దగ్గర నుంచి టోలీ దొరుకుతుంది, सेल्फी ले सकते हैं, సెల్ఫీ తీసుకోవచ్చు, इधर उधर का बातें कर सकते हैं। అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ విషయాలు చెప్పొచ్చు. आपका सेंटर में क्या है, हमारे सेंटर में क्या है, ऐसे बातें कर सकते हैं। మీ సెంటర్ లో ఏంటి, మా సెంటర్ లో ఇవి అని చెప్పి మాటలు కూడా మాట్లాడుకోవచ్చు. सभी लोग मिलकर चाय कॉफी भी पी सकते हैं। అందరూ కలిసి టీ కాఫీలు తాగొచ్చు. व्हीकल लेकर जाके अंबाजी घूमने के लिए भी जा सकते हैं। వెహికల్ తీసుకుని వెళ్ళి అంబాజీ కూడా చూసి రావచ్చు.
जो ग्रास रहता है ना गार्डन, वहां बैठकर आपस में रू रिहान खेल भी खेल सकते हैं। అక్కడ గార్డెన్ లో కూర్చుని ఆత్మిక సంభాషణ, ఆత్మిక ఆటలు కూడా ఆడొచ్చు. रूहानी नहीं कहा मैंने। वहां खेल भी हम खेल सकते हैं, आपस में बातचीत भी कर सकते అక్కడ ఆడుకోవచ్చు, గడ్డిలో కూర్చుని ఆడుకోవచ్చు, हैं। మనలో మనం మాట్లాడుకోవచ్చు. इस प्रोसेस में ఈ ప్రో ఈ విధానంలో वहां जो डायमंड हॉल में जो क्लास करते हैं ना, वो क्लास को सुनने के लिए नहीं जाते हैं, परिवार से मिलने के लिए जाते हैं। అక్కడ డైమండ్ హాల్లో ఏదైతే క్లాస్ ఉందో ఆ క్లాస్ వినడానికి వెళ్ళరు, ఇక్కడే కూర్చుని మాట్లాడుకుంటారు. वहां क्लास चलता है, ये लोग रूम में जाकर आराम से सो जाते हैं। అక్కడ క్లాస్ జరుగుతుంటే వీళ్ళు రూమ్ లోకి వెళ్ళి పడుకుంటారు. इसको बाबा ईश्वरीय परिवार नहीं कहा जाता है, कहते हैं వీళ్ళని बाबा। వీళ్ళని బాబా ఈశ్వరీయ పరివారం అని చెప్పరు, అనరు. तो अपने को चेक करो। కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి. हर कर्म करते हुए ప్రతి కర్మ చేస్తూ रूहानी नशा, ఆత్మిక నశ, भाग्य, భాగ్యము, ईश्वरीय नशा, ఈశ్వరీయ నశ, सफलता సఫలత सदा अनुभव कर रहे हो। అనుభవం చెందుతున్నారా? चेक करो। చెక్ చేసుకోండి. बच्चे, పిల్లలు, समय अभी बहुत कम है, సమయం ఇప్పుడు చాలా తక్కువగా ఉంది. इसलिए ऑर्डिनरी पुरुषार्थ से काम नहीं चलता है। అందువల్ల సాధారణ పురుషార్థంతో పని జరగదు. तीव्र पुरुषार्थ करो। తీవ్ర పురుషార్థం చేయండి. पांचवी तो ऑनर बनना है ना, పాస్ విత్ హానర్ గా తయారవ్వాలి కదా. इसलिए मास्टर सर्वशक्तिवान बनकर అందువల్ల మాస్టర్ సర్వశక్తివంతుల కింద తయారయ్యి सभी लोगों का दुख दूर करने वाले बनो। అందరి యొక్క దుఃఖాన్ని దూరం చేసేటటువంటి వాళ్ళ కింద తయారవ్వండి. जैसे आपने दादी को देखा, ఎలా అంటే మీరు దాదిని చూశారు. 2006 में दादी ने शरीर को त्याग कर दिया था। 2006లో దాది శరీరాన్ని త్యాగం చేశారు. इतना बड़ा इंस्टीट्यूट के एडमिनिस्ट्रेटिव हेड थे दादी। ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్ కి ఆవిడ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ కదా. पुरुषार्थ भी दादी का इजी रहा, పురుషార్థం కూడా इजी था, दादी का बहुत सहज तरीका का था। ఆవిడ చాలా ఈజీగా చేసేవారు. सदा संतुष्ट रहते थे, दूसरों को भी संतुष्ट करते थे। సదా ఆవిడ సంతుష్టంగా ఉండేవారు, అందరినీ కూడా సంతుష్టంగా ఉంచేవారు. स्वभाव भी इजी था। స్వభావం కూడా చాలా ఈజీగా ఉండేది. अचानक में रेडी हो गए ना, సడన్ గా ఆవిడ రెడీ అయిపోయారు కదా. बाबा ने बुलाया तो चली गई। బాబా పిలిచారు, ఆవిడ వెళ్ళిపోయారు. ऐसे ही అలాగే आपको भी एवर रेडी रहना है। మీరు కూడా ఎవరు రెడీగా ఉండాలి. कभी भी बाबा किसी भी सेवा के लिए ऑफर कर सकता है। ఇప్పుడైనా బాబా ఏ సమయంలోనైనా ఏ సేవకైనా ఆఫర్ ఇస్తూ ఉంటారు మీకు. बाबा रीजन सुनना नहीं चाहता है। బాబా కారణం వినదలుచుకోలేదు. बाबा मेरे बहन को ऐसा है, बच्चों को ऐसा है, पति को ऐसा है, बाबा रीजन सुनना नहीं चाहता है। బాబా బాబా మా పిల్లలు ఇలా ఉన్నారు, మా భర్త ఇలా ఉన్నారు, మా సోదరి ఇట్లా ఉంది అని ఇలాంటి కారణాలు ఏమి బాబా వినదలుచుకోలేదు. ऐसे आप करते रहेंगे तो आप यहाँ कलयुग में ही रहेंगे, आप संगम युग का सेवा नहीं कर सकते हो। అలా మీరు ఇలాగే ఉన్నారు అంటే మీరు ఇక్కడే ఉండిపోతారు, कलयुग में ही रहेंगे, संगम युग में नहीं रह सकते। మీరు కలియుగంలోనే ఉండిపోతారు, సంగమ యుగంలో ఉండలేరు. लेकिन पुरुषार्थ को कैसे तीव्र बनाना है, అయితే పురుషార్థం ఎలా తీవ్రంగా చేయాలి? ये नंबर 1 है। మొదటిది ఏంటంటే अपना पुरुषार्थ को तीव्र करो, మీ పురుషార్థాన్ని తీవ్రం చేయండి. योग को पावरफुल बनाओ యోగాన్ని పవర్ఫుల్ గా శక్తివంతంగా చేయండి. और पुरुषार्थ का अनुभव भी करते रहना। ఆ పురుషార్థం యొక్క అనుభవం కూడా చెందుతూ ఉండండి. जितना होता है इंडिपेंडेंटली साधना करना। ఎంత కుదిరితే అంత ఇండిపెండెంట్ గా సాధన చేయండి. भले संगठन में रहो लेकिन साधना इंडिपेंडेंट हो। సంఘటనలో ఉన్నా సరే మీ సాధన ఇండిపెండెంట్ గా మీకు మీరే చేయాలి. ऐसे पुरुषार्थ द्वारा आपने कितना पाया वो चेक करो। అలా పురుషార్థం ద్వారా మీరు ఎంత పొందారు అది చెక్ చేసుకోండి. दूसरा है जब कर्म क्षेत्र में आते हो ना, రెండవది ఏంటంటే మీరు కర్మక్షేత్రంలోకి వచ్చినప్పుడు खुद भी संतुष्ट रहना, दूसरों को भी संतुष्ट रखना। స్వయంగా కూడా సంతుష్టంగా ఉండాలి, వేరే వాళ్ళని కూడా సంతుష్టపరచాలి. श्रीमत के आधार पर శ్రీమతం ఆధారంగా बाबा ने कहा संतुष्ट रखने के लिए करके उन्होंने जो भी दिया खाना ये नहीं है। బాబా చెప్పారు కదా సంతుష్టి చేయాలని చెప్పి అని చెప్పి వాళ్ళు ఏమి ఇచ్చినా తినడం కాదు. हाँ,
रूहानियत रूप में अंदर से आत्मिक रूप में खुश रहना, दूसरों को खुश रखना। ఆత్మిక రూపంలో లోపల నుంచి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. इससे దీంతో आपको पुण्य का खाता जमा होता है। మీ పుణ్యం యొక్క ఖాతా జమ అవుతుంది. तीसरा है మూడవది ఏంటంటే सदा अपने को सेवा में एंगेज रखना। కదా మిమ్మల్ని సేవలో ఎంగేజ్ చేయండి. अथक होकर सेवा करना, ఆ ఎప్పుడు అలసిపోకుండా సేవ చేయాలి. निस्वार्थ रूप में सेवा करना, నిస్వార్థ రూపంలో సేవ చేయండి. बड़े दिल से सेवा करना। చాలా పెద్ద మనసుతో సేవ చేయండి. जिनके प्रति आप सेवा करते हो ना, ఎవరి పట్ల అయితే మీరు సేవ చేస్తారో उस आत्मा द्वारा दिल से आपको दुआ निकलना चाहिए। ఆ ఆత్మ ద్వారా మీకు హృదయం నుంచి ఆశీర్వాదాలు రావాలి. इससे దీంతో स्वयं का पुरुषार्थ का लाभ मिलेगा, స్వయం యొక్క పురుషార్థం యొక్క లాభం దొరుకుతుంది. पुण्य का खाता बढ़ेगा, మీ యొక్క ఖాతా పెరుగుతుంది. दुआ भी मिलेगा। ఆశీర్వాదాలు కూడా దొరుకుతాయి. इससे దీంతో आप पास विथ ऑनर बन जाएंगे। మీరు పాస్ విత్ హానర్ గా తయారైపోతారు. लेकिन కానీ जितना महान साधना करने के लिए जाते हो ना, ఎంత మహత్తరమైన సాధన చేయడానికి వెళ్తారు కదా, उतना परिस्थिति विघ्न भी आएगा। ఇంత పరిస్థితులు విఘ్నాలు కూడా వస్తాయి. लेकिन కానీ साक्षी होकर साइड सीन के रूप में देखना। సాక్షిగా తయారయ్యి సైడ్ సీన్ రూపంలో చూడాలి వాటిని. जैसे कभी आप जर्नी में जाते हो, ఎలా అంటే మీరు ఎప్పుడైనా ఇట్లా ప్రయాణానికి వెళ్ళి చేసినప్పుడు भले कार में जा रहे हो, ट्रेन में जा रहे हो या बस पर जा रहे हो, కారులో వెళ్ళినా ట్రైన్ లో వెళ్ళినా బస్సు మీద వెళ్ళినా वहां वेराइटी सीनरी आपको दिखाई देता है। అక్కడ మీకు చాలా రకరకాల సీనరీస్ దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. कभी कभी ठंडी होती है, गर्मी होती है, बारिश भी होती है। అప్పుడప్పుడు చల్లగా ఉంటుంది, లేకపోతే వేడిగా ఉంటుంది, లేకపోతే వర్షాలు వస్తూ ఉంటాయి, कभी कभी रोड का ब्लॉकेज रहता है, లేకపోతే అక్కడక్కడ రోడ్డు ఆ బ్లాక్ ఉంటుంది, स्ट्राइक चलता रहता है, स्ट्राइक स्ट्राइक भी चलता रहता है, స్ట్రైక్ నడుస్తూ ఉంటుంది, और कभी कभी एक्सीडेंट भी होता है, లేకపోతే అప్పుడప్పుడు యాక్సిడెంట్స్ కూడా ప్రమాదాలు కూడా జరుగుతాయి. बीच में कोई झगड़ा करते रहते हैं। మధ్యలో ఎవరైనా గొడవ పెడుతూ ఉంటారు. लेकिन आपको साक्षी होकर रहना है और अपने जो रास्ते में फास्ट में जाना चाहिए। అయితే మీరు సాక్షిగా చూసి మీ మార్గంలో మీరు వెళ్ళిపోవాలి అంతే ఫాస్ట్ గా. सपोज बीच में कोई रुकावट है तो సపోజ్ మధ్యలో ఏదైనా ఆటంకం వస్తే కనుక उसमें क्यों क्या है, उसमें व्हीकल से नीचे उतर कर उसको जानने के लिए नहीं जाना। మీ మీ కార్ నుంచి దిగి ఎంత అయిందో చూద్దాము అని తెలుసుకోవడానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. दूसरा कोई रास्ता है क्या आपको जाने के लिए, उसको जानकर अपने व्हीकल को रूट को क्या करना है, चेंज करना है। రెండో మార్గం ఏముంది వెహికల్ వెళ్ళడానికి అని చెప్పి చూసి మీ వెహికల్ ని అటువైపు తిప్పి వెళ్ళాలి, ఆ మార్గం వెతుక్కోవాలి. अपना एम एंड ऑब्जेक्ट क्लियर रखना है। మన మన గమ్యం ఏంటంటే ఎయిమ్ అండ్ ఆబ్జెక్ట్ ఏంటంటే దాన్ని క్లియర్ గా ఉంచుకోవాలి. इसीलिए అందువల్ల ड्रामा के ऊपर अटेंशन रखना, డ్రామా మీద అటెన్షన్ పెట్టండి, आत्मिक स्वरूप में भी अटेंशन रखना। ఆత్మిక స్వరూపం మీద కూడా అటెన్షన్ పెట్టండి. जो भी आपको धारणा करना है उसके तरफ भी अटेंशन रखना। ఏదైతే మీరు ధారణ చేయాలో దాని మీద కూడా మీ అటెన్షన్ పెట్టండి. साथ में कर्मों का गुह्य गति का भी अटेंशन रखना। దాంతో పాటు మీ కర్మల యొక్క గుహ్య గతి మీద కూడా అటెన్షన్ పెట్టండి. समय के अनुसार సమయం అనుసారంగా साधारण कर्म नहीं होना चाहिए, असाधारण कर्म होना चाहिए। సాధారణ కర్మ కాదు, అసాధారణ కర్మ జరగాలి. जैसे छोटे बच्चे आराम से पढ़ाई करेंगे, सिर्फ पास हो जाएंगे ना। ఎలా అంటే చిన్న పిల్లోడు ఏదో ఆడుతూ పాడుతూ చదివితే ఓన్లీ పాస్ అవుతాడు అంతే. है ना। डॉक्टर इंजीनियर बनना है तो सीरियसली पढ़ाई करना पड़ेगा, అదే డాక్టర్ ఇంజనీర్ అవ్వాలి అంటే చాలా సీరియస్ గా చదవాల్సి ఉంటుంది. तो उतना परिश्रम तो लगाना पड़ेगा ना। అంత పరిశ్రమ అయితే చేయాల్సి ఉంటుంది కదా. इसलिए అందువల్ల अपने को सदा స్వయాన్ని సదా विश्व कल्याण के निमित्त, విశ్వ కళ్యాణానికి నిమిత్తంగా, विश्व परिवर्तन के निमित्त आत्माएं समझकर పరివర్తన గురించి నిమిత్తమైన ఆత్మ కింద అనుకుని विश्व परिवर्तन की जिम्मेदारी संभालते हुए విశ్వ పరివర్తన యొక్క బాధ్యతని సంభాళిస్తూ श्रेष्ठ सोमान की स्मृति स्वरूप में रहना। శ్రేష్ఠ సమానమైన స్మృతి స్వరూపంలో ఉండండి. जैसे सूर्य क्या करता है, సూర్యుడు ఎలా అంటే సూర్యుడు ఏం చేస్తాడు, रोशनी देकर सारे दुनिया का अंधकार को भगाता है ना।
ప్రకాశాన్ని ఇచ్చి మొత్తం ప్రపంచం యొక్క అంధకారాన్ని అంతటిని దూరం చేస్తాడు కదా. वायरस बैक्टीरिया को जला देता है ना। వైరస్ బ్యాక్టీరియాల్ని దహించి వేస్తాడు కదా. ऐसे ही ఏ विश्व में విశ్వంలో जो भी आत्माएं दुखी हैं, अशांत में हैं, ఏ ఆత్మలైతే దుఃఖంలో ఉన్నారో, అశాంతిలో ఉన్నారో, अज्ञान के अंधकार में हैं, అజ్ఞానం యొక్క అంధకారంలో ఉన్నారో, उन आत्माओं को ఆ ఆత్మలకు मास्टर ज्ञान सूर्य बनकर మాస్టర్ జ్ఞాన సూర్యులుగా అయ్యి शक्ति या गुणों द्वारा శక్తులు మరియు గుణాల ద్వారా उनकी समस्या का समाधान देने के लिए मुक्त बनो। వాళ్ళ సమస్యల యొక్క సమాధానాన్ని ఇవ్వడానికి ముక్తులుగా అవ్వండి, ముక్తుల్ని చేయండి. सिर्फ अपने समस्या को लेकर मत बैठना, ఓన్లీ మీ సమస్యనే పట్టుకుని కూర్చోవద్దు. सुख शांति का किरणें दे दो। సుఖము మరియు శాంతి యొక్క కిరణాల్ని ఇవ్వండి. मनसा सेवा द्वारा ససేవ ద్వారా वातावरण वायुमंडल को पावरफुल बनाओ। వాతావరణాన్ని, వాయుమండలాన్ని చాలా శక్తివంతంగా తయారు చేయండి. आपकी सकाश द्वारा ఈ సకాశం ద్వారా सारी आत्माएं అన్ని ఆత్మలకు सदा खुश रहे, అన్ని ఆత్మలు కూడా సదా సంతోషంగా ఉండాలి. ऐसे लहर फैलाओ। అలాంటి అలల్ని వ్యాపింప చేయండి. अपना जो भाई बहने हैं, अपना जो भाई बहने बीके भाई बहने మన సోదర సోదరీలు ఎవరైతే ఉన్నారో, जो टेंशन में हैं, ఎవరైతే టెన్షన్ లో ఉన్నారో उनको थोड़ा उमंग उत्साह देके उनको भी आगे बढ़ाना। వాళ్ళకి కొంచెం ఉల్లాస ఉత్సాహాలు ఇచ్చి వాళ్ళని కూడా ముందుకు తీసుకువెళ్ళాలి. तो ऐसे सकाश देने का काम करो। కాబట్టి ఇలాంటి సకాశాన్ని ఇచ్చేటటువంటి కార్యాన్ని చేయండి. इस रास्ते में ఈ మార్గంలో कुछ डिस्टर्बेंस होता है तो అంత డిస్టర్బెన్సెస్ అవుతాయి కనుక साक्षी दृष्टा होकर बैठना, उसमें ज्यादा मत जाना। సాక్షి దృష్టి పెట్టి, साक्षी दृष्टि बनकर देखना, उसके प्रभाव में मत आना। సాక్షి దృష్టి కింద పెట్టి దాన్ని ప్రభావంలోకి వెళ్ళకండి. तो जो आपको करना है दृढ़ संकल्प से उसको धारणा करना, మీరు ఏదైతే చేయాలో దాని దృఢ సంకల్పంతో ఆ కార్యాన్ని చేయాలి. जिसको आपको नहीं करना है तुरंत दृढ़ संकल्प द्वारा उसको मिटा देना, सर्वनाश कर देना, जला देना। ఏదైతే మీరు చెయ్యకూడదో దాన్ని ఆ దృఢ సంకల్పంతో మీరు దాన్ని దయించి వేయండి, లేకపోతే అక్కడి నుంచి తీసివేయండి, తొలగించి వేయండి. ऐसे ఇటువంటి चारों ओर के నలువైపులా ఉన్న सर्व तीव्र पुरुषार्थी बच्चों को సర్వ తీవ్ర పురుషార్థి పిల్లలకు सदा సదా दृढ़ संकल्प द्वारा దృఢ సంకల్పం ద్వారా सफलता को प्राप्त करने वाले, సఫలతను ప్రాప్తి చేసుకునేవారు, सदा विजय की तिलकधारी, సదా విజయం యొక్క తిలకదారులు, बाप दादा के दिल तख्तधारी, బాబ్దాదా యొక్క హృదయ సింహాసనాధికారులు, डबल ताजदारी, డబల్ కిరీటదారులు, विश्व कल्याणकारी, విశ్వ కళ్యాణకారులు, सदा సదా लक्ष्य और लक्षण को समान करने वाले, సదా లక్ష్యాన్ని మరియు లక్షణాలను సమానంగా చేసుకునేవారు, परमात्मा प्यार में पलने वाले, పరమాత్మ ప్రేమలో పాలింపబడేవారు. ऐसे ఇటువంటి सर्वश्रेष्ठ बच्चों को సర్వశ్రేష్ఠ పిల్లలకు बाप दादा का బాబ్దాదా యొక్క याद प्यार, ప్రియ స్మృతులు, दिल की दुआएं హృదయపూర్వక ఆశీర్వాదాలు और नमस्ते। మరియు నమస్తే. ओम शांति। ఓం శాంతి.